మరో రోజు ఉదయం కొత్తూరు గ్రామం నిశ్శబ్దంగా కనిపించింది. కాని కిషోర్ మాత్రం కనబడలేదు. గ్రామస్తులు వాడచెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ బుట్టలేదు, చీరలేదు. కాని నేల మీద నీటి బిందువులా రక్తపు చుక్కలు. ఒక పెద్దమ్మ నెమ్మదిగా చెప్పింది, 30 సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద ఒక స్త్రీని చంపేశారు. ఆ రాత్రి నుంచే ఆ ఆత్మ ప్రతి మార్చి 13వ తేదీన వస్తుంది. ఆ రాత్రి మళ్లీ వచ్చింది. గాలి చల్లగా ఊదింది. లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. అప్పుడు ఓ చిన్న పిల్ల స్వరం అని మెల్లగా వినిపించింది. ఆ స్వరం దగ్గరవుతోంది. కిషోరాత్మ చెట్టు చుట్టూ తిరుగుతుంది. చెట్టు కింద కిషోర్ చొక్కా ఉంది, రక్తంతో నిండిపోయినది. ముందు ఒక నీడ కనపడింది. అది కిషోర్లాగే ఉంది, కాని ముఖం మొత్తం కనిపించడం లేదు. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అలానే లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.